ఇకపోతే పెహల్గామా ఉగ్ర దాడి తర్వాత భారత్ సంచలనమైన నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్లో ఉగ్ర మూకల్ని ఏరేయాలి. ఇది భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. ఎందుకంటే దేశంలో ప్రతి పౌరుడు కూడా అదే కోరుకుంటున్నాడు. ఇక మీదట భారత స్త్రీల నుదుటిన కుంకుమ బొట్టు చెరిపివేయటానికి ఏ ఉగ్రవాదికి మనం అవకాశం ఇవ్వకూడదు. అంటే ఉగ్రవాదులందరినీ లేపేయాలి. అయితే ఈరోజు తెల్లవారుజామున పాకిస్తాన్లో ఉన్నటువంటి 9 ఉగ్రవాద శిబిరాలను గుర్తించినటువంటి భారత ఆర్మీ మిస్సైల్స్ రూపంలో 30 నిమిషాల్లో 100 మంది ఉగ్రవాదులను లేపేసింది. అయితే ఆ ఉగ్రవాదులను లేపేసిన తర్వాత పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక టీవీ ఛానల్లో ఒక యాంకర్ చూడండి ఎలా ఏడుస్తుందో, వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది. అంటే ఏమన్నా వాళ్ళు ఏమన్నా ఉగ్రవాదులు ఏమన్నా పాకిస్తాన్ కోసం ఏమన్నా వారు ఏమన్నా పెద్ద ఎత్తున పోరాటాలు చేశారా? చూడండి ఆవిడ ఎలా ఏడుస్తుందో. ఎందుకమ్మా ఎందుకు అలా ఏడుస్తూ ఉన్నావు? ఏం జరిగిందని? మీ నాన్న ఏమైనా చచ్చిపోయాడా? మీ తమ్ముడు చచ్చిపోయాడా? అసలు ఆ ఉగ్రవాదులు చచ్చిపోతే నీకేంటి అంత బాధ? అంటే వాళ్ళు ఏమన్నా మీ దేశం కోసం పోరాటం చేశారా? వాళ్ళు ఏమన్నా మీ దేశం కోసం ఆర్మీలో చేరి యుద్ధం చేసి వీరమరణం పొందారా? నువ్వు వాళ్ళ కోసం అంతలో ఏడుస్తున్నావు. అంటే నువ్వే ఆ విధంగా ఏడిస్తే అన్యాయంగా మా భారతదేశ పౌరుల్ని దారుణంగా పాశవికంగా కాల్చి చంపినప్పుడు మేము ఎలా బాధపడాలి? మేము ఎలా ఏడవాలి? మమ్మల్ని ఎంత హింసించారు? ప్రతి భారత పౌరుడిని ఎంత దారుణంగా మీరు చేసిన ఆ దుశ్చర్య వల్ల, మీ దేశంలో ఉన్న ఉగ్రవాదులు చేసిన ఆ దుశ్చర్య వల్ల మా భారతదేశంలో 140 కోట్ల మంది పౌరులు ఎన్ని రోజులు బాధపడ్డారు? అన్యాయంగా కాశ్మీరు అందాలను వీక్షించడం కోసం వచ్చినటువంటి కొత్తగా పెళ్ళైనటువంటి ఆ జంటని, ఎంతోమంది జంటల్ని కన్న బిడ్డల ముందు తండ్రిని, భార్య ముందు భర్తని అత్యంత దారుణంగా చంపారే. ఏం పాపం చేశారు మా దేశ పౌరులు? మీ పాకిస్తాన్ ఉగ్రమూకల చేతిలో అన్యాయంగా బలైనటువంటి 26 మంది మా దేశ పౌరులు చేసినటువంటి పాపం ఏంటి? వాళ్ళు చేసిన తప్పేంటి? వారి కుటుంబాలతోటి ప్రశాంతంగా గడుపుదామని చెప్పేసి ఆ కాశ్మీర్ రావటమే వారు చేసినటువంటి పాపమా? వారు చేసినటువంటి తప్ప? అంత దారుణంగా మరి అసలు ఎలాంటి సంబంధం లేనటువంటి మా పౌరుల్ని అక్రమంగా మరి మా దేశంలోకి చొరబడి మీ దేశానికి చెందినటువంటి ఆ ఉగ్ర మూకలు కాల్చి చంపారే. మరి మేం కదా ఏడవాల్సింది, మేం కదా బాధపడాల్సింది. మరి మాకు మా దేశంలో కూడా కొన్ని వందల కొద్ది వేల కొద్ది టీవీ ఛానళ్ళు ఉన్నాయి. మేము ఏడవాలి. మీరంటే బాధ్యతాయుతమైనటువంటి ఒక జర్నలిస్ట్గా ఉండి, ఓ మీడియాలో ఉండి ఉగ్రవాదులు చచ్చిపోతే ఏడుస్తున్నావంటే అసలు మిమ్మల్ని ఏమనాలి? అంటే మీ దేశంలో పౌరులు కూడా ఇలానే ఉన్నారని దాదాపు అనుకోవాలి మేమంతా. మీ దేశంలో, మీ పాకిస్తాన్ దేశంలో 90% మీలాగే ఉన్నారనేటువంటి ఆలోచన ఈ ప్రపంచానికి కలుగుతుంది ఇప్పుడు. అసలు మీరు ఆ విధంగా ఏడుస్తున్నారే. చచ్చిపోయింది ఉగ్రవాది. మీ అన్నో, మీ తమ్ముడో, మీ భర్తో, మీ తండ్రో కాదు కదా. పోనీ ఆ ఉగ్రవాదుల్లో మీ అన్న, మీ తమ్ముడు, మీ భర్త ఎవరన్నా ఉంటారా? ఉన్నారేమో. లేకపోతే మీరు ఆ విధంగా ఏడవరు. అంటే ఉగ్రవాదులతో సంబంధం ఉన్నటువంటి వారు పాకిస్తాన్లో మీడియాలో కూడా పనిచేస్తున్నారా? జర్నలిస్టులుగా పనిచేస్తున్నారా? అంటే మీ దేశం ఇంత నీచంగా దిగజారిపోయిందా? అంటే మీ దేశానికి విలువలు లేవు, విశ్వసనీయతలు లేవు. అన్యాయంగా మా దేశ పౌరులను పొట్టను పెట్టుకొని ఎలాంటి తప్పు చేయనటువంటి, అసలు ఎలాంటి సంబంధం లేనటువంటి ఏ అంశంతో మా పౌరుల్ని మీ దేశ ఉగ్రవాదులు కాల్చి చంపారు అన్యాయంగా. అలాంటప్పుడు మేము కదా ఏడవాలి. భార్య ఎదుట భర్తని అత్యంత పాశవికంగా చంపారే మీ ఉగ్రవాదులు. మతం అడిగి చంపారే. కన్న బిడ్డల ముందు కన్న తండ్రిని బట్టలు విప్పించి నువ్వు సుంతి చేసుకున్నావా లేదా అని చెప్పేసి చూసి అడిగి కాల్చిపడేశారే. మీ దేశానికి సంబంధించిన ఆ మృగాలు వాళ్ళు చచ్చిపోతే మీరు సంబరపడాలి కదా. వాళ్ళ వల్ల మీ దేశానికి కూడా నష్టం జరుగుతుంది. పాకిస్తాన్ అంటే చీ అని గాండ్రించి ఉమ్మేసే పరిస్థితిలో ఉన్నారు మీరు, మీ పాకిస్తాన్ వాళ్ళు. ఈ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా పాకిస్తాన్ అంటే
మీరు మనుషులు కాదు, మృగాలు. మీరు ఉంటే బోన్లో ఉండాలి, లేకపోతే సమాధిలో ఉండాలి అని ప్రపంచం అంతా అనుకుంటుంది. దానికి కారణం ఈ ఉగ్రమూకలు. వారిని చంపినందుకు సంబరపడండి. మీరు మీ మీడియాలో కూడా సంతోషాన్ని వ్యక్తం చేయండి, సపోర్ట్ చేయండి భారతదేశానికి. మీరు నిజమైనటువంటి పాకిస్తాన్లో మంచిని స్వాగతించే పౌరులైతే, మంచిని స్వాగతించే మీడియా ప్రతినిధులైతే, మంచిని స్వాగతించే జర్నలిస్టులు అయితే, ఆ ఉగ్రమూకలు చచ్చిపోయినందుకు మీరు సంతోషపడాలి. కానీ నువ్వేంటమ్మా వెక్కి వెక్కి ఏడుస్తున్నావు? అంటే మీ దేశంలో ఉన్నటువంటి మీడియా వ్యవస్థలు కూడా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయి, అందులో ఎలాంటి డౌటు లేదు. మీ దేశంలో ఉన్నటువంటి పౌరులు కూడా ఉగ్రవాదాన్ని ఎంకరేజ్ చేస్తున్నారేమో అన్న భయం కలుగుతుంది ప్రపంచానికి మీరు ఏడవటం చూసి. సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి వ్యవస్థ మీడియా వ్యవస్థ. అలాంటి మీడియా వ్యవస్థలో ఉన్నటువంటి ఈ లేడీ యాంకరు, ఈ లేడీ జర్నలిస్టు వెక్కి వెక్కి ఏడుస్తుందంటే ఖచ్చితంగా ఆ దేశంలో 90% పౌరులు కూడా ఈ ఉగ్రవాదాన్ని సపోర్టే చేస్తున్నారు అనిపిస్తుంది. ఈ ఉగ్రవాదాన్ని నిజంగా పాకిస్తాన్ పౌరులు కూడా వ్యతిరేకించినట్లయితే ఈరోజు ఆ దేశం కూడా అభివృద్ధి బాటలో ముందుకు వెళ్ళేది, టెక్నాలజీలో ముందుకు వెళ్ళేది, ప్రపంచ దేశాలతో మరి ఆర్థికంగా టెక్నాలజీ పరంగా పోటీపడే అవకాశం ఉండేది. అంటే ఆ పరిస్థితి లేదంటే ఆ దేశంలో ఉన్నటువంటి 90% పౌరులు, అధికారులు, మిలిటరీ, మీడియా అంతా కూడా ఆ పాకిస్తాన్ ఉగ్రమూకలకి మీరు సపోర్ట్ చేస్తున్నారంటే మిమ్మల్ని చూసి ప్రపంచంలో ఉన్నటువంటి యావత్ మీడియా సమాజం సిగ్గుతో తలదించుకుంటుంది. మీలాంటి ఉగ్ర దేశానికి సంబంధించినటువంటి ఉగ్రవాద మీడియా వ్యవస్థలను కూడా టార్గెట్ చేసి ఎలిమినేట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఈ ప్రపంచానికైతే ఖచ్చితంగా ఏర్పడిందని అయితే నేనైతే చెప్తాను.